బీఆర్ఎస్ అంటే మన పార్టీ, మన ఇంటి పార్టీ, మన తెలంగాణ పార్టీ, తెలంగాణను తెచ్చిన పార్టీ, తెలంగాణ మర్యాద తెలిసిన పార్టీ. తెలంగాణకు ఏం కావాలనో, తెలంగాణ జనాలను ఎట్లా చూసుకోవాలనో కేసీఆర్ సార్కు తెలిసినంత ఎవ్వలకు తెలియదు. బీఆర్ఎస్తోనే తెలంగాణ భద్రంగా ఉంటుంది. నా మనసుకు గిట్లనే అనిపిస్తుంటుంది. నేనేదో టీ న్యూస్లో ముచ్చట్లు చెప్తున్నా అని ఈ మాట అంటలేను. ఈ 5-6 నెలల సందైతే ఏ ఊరికి పో జనాలైనా లీడర్లైనా ఇగో గిట్లనే అనుకుంటురు. నేను కూడా ఇన్నా. అందుకే మన లీడర్లు షెయి పార్టీకో దండం పెట్టి మన ఇంటి పార్టీకి గర్వంగా తిరిగొస్తారు. చూడరు మీరు ఇట్లా అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా పడ్డాది లే షెయ్యి పార్టీ. ఆగురి ఈ రాగం తాళం నాది కాదు, రాజకీయం లీడర్లే వాడుకుంటుర్రు. శ్రీమాన్ రేవంత్ సార్ వారు ఏమేమో అనుకుంటా తలుపులు తెరిచిన అని చెప్పుకుంటా బీఆర్ఎస్ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలను గుంజుకునే కదా. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు మంచిగా కండువాలు కప్పి షెయ్యి పార్టీ బలం పెరుగుతాంది. బీఆర్ఎస్ బంద్ అయిపోతుందని ఏమేమో అనే కదా. ఇప్పుడు ఆ సినిమా సితారైంది. షెయ్యి పార్టీలా చేరుగైన వాళ్ళు మళ్ళా మన బీఆర్ఎస్ లకే వాపస్ వస్తురు. అధికారం లేకుంటే మాయే, ప్రతిపక్షంలోనన్నా ఉంటాం గాని ఈ షెయ్యి పార్టీలో ఉండనే ఉండద్దు భగవంతా, ఈ గాంధీ భవన్ రాజకీయం అద్దు దేవుడా అనుకుంటా మళ్ళా బీఆర్ఎస్ తో పడుతురు. మన గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి సారు మొన్ననే షెయ్యి పార్టీలో చెరకాయ కదా. ఈ గంటలకు పోయినాక సారుకు అసలు సినిమా అర్థమైందోలా. బీఆర్ఎస్ ఉన్నప్పుడు జనాలలో ఉన్న పతారా, షెయ్యి పార్టీలకు పోయినాక గాంధీ భవన్ లీడర్లు ఇస్తున్న ఇజ్జతి నడుమ ఫరక్ తెలిసిపోయింది. అందుకే ప్రతిపక్షమైనా మంచిదే, ఇజ్జత్ ముఖ్యం, ఆత్మ గౌరవం ముఖ్యం, పరపతి ముఖ్యం అనుకుంటా మళ్ళా మన బీఆర్ఎస్ లకి వచ్చిండోలా. అసలైతే షెయ్యి పార్టీలకు పోయినాక మస్తు చూసుకుంటారు, మంచిగా అరుచుకుంటారు కావచ్చు అని అనుకున్నాడట కృష్ణమోహన్ సారు. కానీ ఆడికి పోయినాక దేకినోడు లేడు. అసలు ఒక్కలన్నా ఇజ్జత్ తెచ్చేటోళ్ళే లేరట. అటు జనాల కంట అయిపోయే, ఇటు షెయ్యి పార్టీ లీడర్ల తాను అలసైపోయే. సప్పుజేక ఈ కాంగ్రెస్ పార్టీకో దండం దూత అనుకుంటా మన రామన్నను కలిసిండు. అటెనక కేసీఆర్ సార్ను కూడా కలిసి మళ్ళా బీఆర్ఎస్ లోనే చేరిపోయిండు. ఇప్పుడంటే కృష్ణమోహన్ సార్ బయటకు వచ్చిండు కానీ కడుమోలు కూడా ఎప్పుడెప్పుడు మళ్ళా భవన్లకి వెళ్ళి బయట పడదామా, మళ్ళా బీఆర్ఎస్ లోకి పోదామా అని చూస్తురు. ఇప్పటికిప్పుడు 4-5 ఎమ్మెల్యేలు లైన్లు ఉన్నారట బీఆర్ఎస్ లకు వచ్చేందుకు. ఇగో ఇది మన కారు పార్టీ అంటే. బీఆర్ఎస్ ను లేకుండా చేస్తాం, ఇక తెలంగాణలో కేసీఆర్ సార్ పేరు వినబడకుండా చేస్తాం, కారు పార్టీ పని అయిపోయింది అని ఒగరాగాలు తీసిరా అసలు. మరి ఇప్పుడు ఏమాయే? అసలు వచ్చే ఎలక్షన్లల్లా షెయ్యి పార్టీని జనాలే తుక్కు ఓడిచే తట్టున్నారని చాలా మంది లీడర్లకు అర్థమైనట్టున్నది. అందుకే బీఆర్ఎస్ లకు మళ్ళా ఒకలేనుకోగలు వాపస్ వస్తారని చెప్పుకుంటుర్రు.